Good morning, all of you. So today we will discuss about HIPAA privacy rule. సో ఈరోజు క్లాస్లో మనం HIPAA యాక్ట్ యొక్క ప్రైవసీ రూల్ గురించి తెలుసుకుందాం అండి ఈరోజు క్లాస్లో. ఇంట్రడక్షన్ టు ద HIPAA ప్రైవసీ రూల్. HIPAA యాక్ట్కి సంబంధించిన ప్రైవసీ రూల్కు సంబంధించిన ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం అండి. ద HIPAA ప్రైవసీ రూల్. ఈ HIPAA ప్రైవసీ రూల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన ప్రాబబిలిటీ విషయంలో కానీ అండ్ అకౌంటబిలిటీ విషయంలో కానీ HIPAA ప్రైవసీ రూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. HIPAA ఈ యాక్ట్ లో ఎస్టాబ్లిషెస్ నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఈ చట్టం కింద ఇట్ ఎస్టాబ్లిషెస్ నేషనల్ స్టాండర్డ్స్, జాతీయ స్థాయిలో కొన్ని స్టాండర్డ్స్ కలిగి ఉండాలని వీళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారండి. దేనికి సంబంధించి అంటే ఫర్ ప్రొటెక్టింగ్ ద ప్రైవసీ, పేషెంట్ యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కి సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉండాలని సో ఈ HIPAA ప్రైవసీ రూల్ ని ఎస్టాబ్లిష్ చేశారండి. ద ప్రైవసీ రూల్ ఎక్స్ప్లెయిన్స్, ఈ HIPAA ప్రైవసీ రూల్ అనేది ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్, ఈ ప్రైవసీ రూల్ ద్వారా ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కెన్ కలెక్ట్, యూస్, స్టోర్ అండ్ షేర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ వైల్ ప్రొటెక్టింగ్ ద పేషెంట్స్ రైట్స్. పేషెంట్ యొక్క రైట్స్ ని కాపాడుకుంటూనే ఎలా ఈ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటం, ఇన్ఫర్మేషన్ యూజ్ చేయటం, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయటం అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం అండి. ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయటం, ఇవన్నీ ఎలా చేయాలనే విషయాలు మొత్తం ఈ ప్రైవసీ రూల్లో పొందుపరచబడి ఉన్నాయండి. ద రూల్ అప్లైస్ టు, ఈ రూల్ అనేది ఎవరికైతే అప్లికబుల్ అవుతుందంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అండి. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ రూల్ ని పాటించాలి. ప్రైవసీ రూల్ ని, HIPAA ప్రైవసీ రూల్ ని. హెల్త్ ప్లాన్స్, హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్లాన్స్ చేసేటప్పుడు, ప్లాన్స్ పాటించేటప్పుడు ఈ HIPAA రూల్ ని పాటించాలి. నౌ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్, హెల్త్ కేర్ కి సంబంధించిన క్లియరింగ్ హౌసెస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి. సర్టైన్ బిజినెస్ అసోసియేట్స్ హ్యాండిలింగ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, వివిధ రకాల బిజినెస్ కి సంబంధించిన అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాండిలింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ రూల్ ని పాటించాలండి. ద మెయిన్ గోల్ ఆఫ్ ప్రైవసీ రూల్, ఈ ప్రైవసీ రూల్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటో తెలుసుకుందాం. ద మెయిన్ గోల్ ఆఫ్ ప్రైవసీ రూల్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రైవసీ రూల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అండి. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ యాక్ట్ యొక్క, ఈ రూల్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ముఖ్యమైన ఆబ్జెక్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్, కాపాడటం, వైల్ అలౌయింగ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ టు అసెస్ ద ఇన్ఫర్మేషన్ నెసెసిటీ ఫర్ ట్రీట్మెంట్. ఈ ఇన్ఫర్మేషన్ ని హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో
దే అసెస్ ద ఇన్ఫర్మేషన్ నెసెసిటీ ఫర్ ట్రీట్మెంట్. ఇన్ఫర్మేషన్ ని ట్రీట్మెంట్ కోసం ఉపయోగించాలి, పేమెంట్ కోసం ఉపయోగించాలి, అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్, ఓన్లీ హెల్త్ కేర్ రిలేటెడ్ ఆపరేషన్స్ కోసం మాత్రం ఉపయోగించాలండి. సో ఇది మెయిన్ గోల్. అంతేగాని వేరే విషయాల కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించకూడదు. ఓన్లీ ఫర్ ద నెసెసిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్, పేమెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ కోసం మాత్రమే పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించాలి. అదర్ దెన్ ఎటువంటి విషయాల్లో కూడా ఉపయోగించకూడదని ఈ ప్రైవసీ రూల్ ని తీసుకొచ్చారండి. పర్పస్ ఆఫ్ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్. హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ ని ఏర్పరచడానికి గల కారణం అండి. ద ప్రైవసీ రూల్ వాజ్ క్రియేటెడ్. ఈ ప్రైవసీ రూల్ ఎందుకు క్రియేట్ చేశారంటే, బికాస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఇంక్రీజింగ్లీ యూజ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఈ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్రీజింగ్లీ యూజ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాయండి. టు స్టోర్ అండ్ మేనేజ్ పేషెంట్ రికార్డ్స్. పేషెంట్ రికార్డ్స్ ని స్టోర్ చేయడానికి, పేషెంట్ రికార్డ్స్ ని మేనేజ్ చేయడానికి హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ మోతాదులో ఈ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ను ఉపయోగిస్తున్నాయి. కాబట్టి ఆల్దో ద డిజిటల్ రికార్డ్స్ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ. ఈ డిజిటల్ రికార్డ్స్ వల్ల మంచి ఎఫిషియన్సీ, మంచి సామర్థ్యంగా వర్క్ చేయొచ్చు, కానీ దే ఆల్సో ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ అసెస్. ఈ ఇన్ఫర్మేషన్ ని పొందటానికి అన్ఆథరైజ్డ్ వ్యక్తులు చాలా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి అండ్ మిస్యూజ్ ఆఫ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ ని తీసుకొచ్చారండి. అంటే పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ఆథరైజ్డ్ అసెస్ అవ్వకుండా అండ్ మిస్యూజ్ అవ్వకుండా కాపాడటానికి ఈ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ తీసుకొచ్చారు. ద ప్రైవసీ రూల్ హెల్ప్స్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్. ఈ ప్రైవసీ రూల్ అనేది హెల్ప్స్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్. ద ప్రైవసీ రూల్ హెల్ప్స్ మెయింటైన్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్. ఈ ప్రైవసీ రూల్ అనేది ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ పేషెంట్ ప్రైవసీ అండ్ ఎఫిషియంట్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ పేషెంట్ ప్రైవసీ కొరకు అండ్ ఎఫిషియంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందటానికి రెండింటి కొరకు ఈ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ సహాయపడుతుందండి. నౌ వి విల్ సీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రైవసీ రూల్. ప్రైవసీ రూల్ యొక్క ఆబ్జెక్టివ్స్ అండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రైవసీ రూల్. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రైవసీ రూల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ద ప్రైవసీ రూల్ ఎన్ష్యూర్స్. ప్రైవసీ రూల్స్ ఏమందిస్తుందంటే ఎన్ష్యూర్స్ ద పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అసెస్డ్ ఓన్లీ బై ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఓన్లీ ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్ మాత్రమే అసెస్ చేయాలి, వాళ్ళు మాత్రమే ఉపయోగించాలి. అండ్ హూ రిక్వైర్స్ ఇట్ ఫర్ దేర్ ప్రొఫెషనల్ డ్యూటీస్. అది కూడా ఓన్లీ ప్రొఫెషనల్ డ్యూటీస్ కోసం మాత్రమే ఈ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేయాలని ఈ ప్రైవసీ రూల్ తీసుకొచ్చారండి ఈ యాక్ట్ కింద. ఓకే, ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్. ఈ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్లో సో ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్, సో దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ అయి ఉంటుందంటే పర్సనల్ డీటెయిల్స్ అండి. పేషెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి. మెడికల్ హిస్టరీ, పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ మొత్తం కూడా ప్రొటెక్షన్ చేయబడి ఉంటుంది. ట్రీట్మెంట్ రికార్డ్స్, పేషెంట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ రికార్డ్స్ కూడా ప్రొటెక్షన్ గా ఉండడానికి సహాయపడుతుంది. లాబొరేటరీ రిపోర్ట్స్, దీంతో పాటు లాబొరేటరీ రిపోర్ట్స్ కూడా, ఈ రిపోర్ట్స్ అన్ని సేఫ్ గా ఉండటానికి సహాయపడుతుంది. అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్, దీంతో పాటు ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సేఫ్ గా ఉండటానికి, ప్రొటెక్ట్ చేయబడడానికి సహాయపడుతుంది. నౌ ప్రొటెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ టు ప్రివెంట్. సో ఈ ప్రొటెక్టింగ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడం వల్ల హెల్ప్స్ ప్రివెంట్. సో మనం ఎలా సహాయపడుతుందంటే
ప్రివెంట్ ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఐడెంటిటీ థెఫ్ట్. సో పేషెంట్ యొక్క ఐడెంటిటీని థెఫ్ట్ దొంగిలించకుండా మనం కాపాడొచ్చు. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ గా మోసాలు జరగకుండా కాపాడొచ్చు. డిస్క్రిమినేషన్, దీంతో పాటు డిస్క్రిమినేషన్, చొరుబాటు జరగకుండా కాపాడొచ్చండి. అండ్ మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా, దీంతో పాటు పేషెంట్ యొక్క పర్సనల్ డేటాని మిస్యూజ్ చేయకుండా మనం కాపాడొచ్చండి. పేషెంట్ యొక్క పర్సనల్ డేటాని మిస్యూజ్ చేయకుండా మనం ఈ ప్రైవసీ రూల్ ద్వారా కాపాడొచ్చు. ఎస్టాబ్లిష్ నేషనల్ ప్రైవసీ స్టాండర్డ్స్, జాతీయ ప్రైవసీ స్టాండర్డ్స్ అండి. ఎస్టాబ్లిష్ నేషనల్ ప్రైవసీ స్టాండర్డ్స్, జాతీయ ప్రైవసీ స్టాండర్డ్స్ అండి. నేషనల్ ప్రైవసీ స్టాండర్డ్స్, జాతీయ ప్రైవసీ స్టాండర్డ్స్ ఈ ప్రైవసీ రూల్ కింద ఎలా ఏర్పరచారో తెలుసుకుందాం అండి. నెక్స్ట్ పేజ్లో ఎస్టాబ్లిష్ నేషనల్ ప్రైవసీ స్టాండర్డ్స్. ద ప్రైవసీ రూల్, ఈ ప్రైవసీ రూల్ ద్వారా ఇట్ ప్రొవైడ్స్ యూనిఫామ్ గైడ్ లైన్స్ అండి. ఈ ప్రైవసీ రూల్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ యూనిఫామ్ గైడ్ లైన్స్. యూనిఫామ్ గా నేషనల్ వైజ్ గా ఒకే గైడ్ లైన్స్ ఉంటాయి ఫర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. యునైటెడ్ స్టేట్స్ లోని అన్ని రాష్ట్రాల్లో కూడా సేమ్ ఇదే గైడ్ లైన్స్ మొత్తం పాటిస్తూ ఉంటారండి. దీస్ స్టాండర్డ్స్ ఎన్ష్యూర్ దట్, ఈ స్టాండర్డ్స్ పాటించడం వల్ల, ఈ ప్రైవసీ రూల్ కు సంబంధించిన స్టాండర్డ్స్ పాటించడం వల్ల పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్ హ్యాండిల్ కన్సిస్టెంట్లీ. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈస్ హ్యాండిల్ కన్సిస్టెంట్లీ. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కన్సిస్టెంట్ గా మనం హ్యాండిల్ చేసుకోవడానికి సహాయపడుతుందండి. నౌ హెల్త్ కేర్ వర్కర్స్, ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో ఫాలో కామన్ ప్రైవసీ ప్రాక్టీసెస్. కామన్ ప్రైవసీ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతారండి. అందరూ కూడా ఒకే ప్రైవసీ ప్రాక్టీసెస్ ని పాటించడానికి ఈ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయి. నౌ పేషెంట్స్ అండర్స్టాండ్ దేర్ రైట్స్. దీనివల్ల పేషెంట్ యొక్క రైట్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఈ రూల్స్ ఉపయోగపడుతుందండి. నౌ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు మెయింటైన్ అప్రోప్రియేట్ సేఫ్ గార్డ్స్. అప్రోప్రియేట్, సరైన సేఫ్ గార్డ్ లాగా సేఫ్ గా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంచడానికి సహాయపడుతుంది. అండ్ యూనిఫామ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్. ఈ యూనిఫామ్ స్టాండర్డ్స్ ని, అంటే ఒకే రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు గైడ్ లైన్స్ ని ఏర్పరచడం వల్ల ఇంప్రూవ్ పేషెంట్ కాన్ఫిడెన్స్. పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ట్రస్ట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ సర్వీసెస్ ఇచ్చినప్పుడు పేషెంట్ యొక్క ట్రస్ట్ ని మనం పొందొచ్చండి. అండ్ ట్రస్ట్ ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్ లో ట్రస్ట్ ని మనం పొందడానికి సహాయపడుతుంది. నౌ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పిహెచ్ఐ, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండర్ హెచ్ఐపిఏ. ఈ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి అండర్ హెచ్ఐపిఏ యాక్ట్ కింద. ఇక్కడ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ, మెడికల్ కోడర్స్ కానీ, అండ్ బిల్లింగ్ స్పెషలిస్ట్స్ కానీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇన్ఫర్మేషన్ క్వాలిఫైస్ యాజ్ పిహెచ్ఐ. మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఇన్ఫర్మేషన్ క్వాలిఫైస్ యాజ్ పిహెచ్ఐ. ఈ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కింద ఏ ఇన్ఫర్మేషన్ అనేది క్వాలిఫై అవుతుందో ఖచ్చితంగా నేర్చుకోవాలండి. నౌ డెఫినేషన్ ఆఫ్, వీళ్ళందరూ ఖచ్చితంగా దే మస్ట్ హ్యాస్ టు అండర్స్టూడ్. ఎవరు? హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మెడికల్ కోడర్స్ అండ్ బిల్లింగ్ స్పెషలిస్ట్ ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఖచ్చితంగా దే మస్ట్ హ్యాస్ టు అండర్స్టూడ్. నౌ డెఫినేషన్ ఆఫ్ పిహెచ్ఐ. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ రిఫర్స్, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనగా టు ఎనీ ఇండివిజువల్లీ ఐడెంటిఫైబుల్ health information related to.
ఏదైనా ఇండివిడ్యువల్లీ వ్యక్తిగతంగా ఐడెంటిఫైబుల్ గుర్తించదగిన హెల్త్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ పర్సన్స్ ఫిజికల్ హెల్త్, ఒక వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం కానీ, మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం కానీ, హెల్త్ కేర్ సర్వీసెస్ రిసీవ్డ్ అతను తీసుకున్న ఆరోగ్య సేవలు రిసీవ్ చేసుకున్న విషయాలు కానీ, అండ్ పేమెంట్ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్ కి సంబంధించిన పేమెంట్ కానీ. నౌ పిహెచ్ఐ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో వివిధ రకాలుగా ఇది ఎగ్జిస్ట్ అవుతుందండి. ఎలా అంటే పేపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మెయింటైన్ చేసినప్పుడు కానీ, నా వెర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడే కమ్యూనికేషన్ ఏదైనా చేసుకున్నా కానీ ఈ పిహెచ్ఐ అనేది ఎగ్జిస్ట్ అవుతుందండి. ఇఫ్ ఇన్ఫర్మేషన్ కెన్ ఐడెంటిఫై ఏ పేషెంట్, ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ కెన్ ఐడెంటిఫై ఏ పేషెంట్ అండ్ ఈజ్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, అది కనుక హెల్త్ కేర్ కి సంబంధించింది అయి ఉంటే ఇట్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ పిహెచ్ఐ. ఇది ఖచ్చితంగా మనం ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకోవాలండి. ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కింద ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. హెచ్ఐపిఐఏ ప్రొటెక్ట్స్ మెనీ కేటగిరీస్. హెచ్ఐపిఐఏ యాక్ట్ అనేది ఇట్ ప్రొటెక్ట్స్ మెనీ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని చాలా రకాల కేటగిరీస్ లో ప్రొటెక్ట్ చేస్తుందండి. ఎలా అంటే ఫస్ట్ పేషెంట్ నేమ్స్ అండి. పేషెంట్ యొక్క పేర్లు కాన్ఫిడెన్షియల్ గా ఉండేలా చూస్తున్నాం, ప్రొటెక్ట్ చేయడం. చూద్దాం. ఏ పేషెంట్ నేమ్ ఈస్ పిహెచ్ఐ. ఒక పేషెంట్ నేమ్ అనేది ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అండ్ షుడ్ ఓన్లీ బి షేర్డ్ విత్ ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్. ఈ పేషెంట్ యొక్క పేరుని, నేమ్ ని వీ హ్యావ్ టు షేర్ ఓన్లీ విత్ ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్. ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే షేర్ చేసుకోవాలి. ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ పేషెంట్ కేర్ ఆర్ హెల్త్ కేర్ ఆపరేషన్. ఆ పేషెంట్ కి ఎవరైతే కేర్ ఇచ్చారో వాళ్ళతో, మరియు హెల్త్ కేర్ ఆపరేషన్స్ ఎవరైతే హెల్త్ కేర్ గా ఇటువంటి ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళతో మాత్రమే పేషెంట్ యొక్క నేమ్ ని షేర్ చేసుకోవాలి, కానీ అన్నెసెసరీగా అదర్స్ తో షేర్ చేసుకోకూడదు. నౌ అడ్రసెస్. పేషెంట్ యొక్క అడ్రస్ అండి. సో ప్రొటెక్టెడ్ అడ్రసెస్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్. ఈ ప్రొటెక్టెడ్ కాపాడాల్సిన అడ్రసెస్ ఇన్ఫర్మేషన్ ఏవంటే హోమ్ అడ్రస్. పేషెంట్ యొక్క హోమ్ అడ్రస్ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదండి, ప్రొటెక్ట్ చేయాలి. నౌ మెయిలింగ్. పేషెంట్ మెయిల్ అడ్రస్ ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకూడదు. సర్టెన్ జియోగ్రాఫిక్ డీటెయిల్స్, వాళ్ళు నివసించే ప్రాంతం యొక్క డీటెయిల్స్ అండి. జియోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే వాళ్ళు నివసించే ప్రాంతం యొక్క డీటెయిల్స్ షేర్ చేయకూడదు, ప్రొటెక్ట్ చేయాలి. నో మెడికల్ రికార్డ్స్ అండి. పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్. మెడికల్ రికార్డ్స్ లో కంటైన్స్ డయాగ్నోసిస్. పేషెంట్ కి సంబంధించిన వ్యాధి ఉంటుంది. ట్రీట్మెంట్స్, పేషెంట్ కి ఇచ్చిన ట్రీట్మెంట్ ఉంటుంది. లాబొరేటరీ రిపోర్ట్స్, పేషెంట్ కి చేసిన లాబొరేటరీ టెస్టులు ఉంటాయి. సర్జికల్ ప్రొసీజర్స్, పేషెంట్ కి చేసిన సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. అండ్ ఫిజిషియన్ నోట్స్, డాక్టర్ నోట్స్ ఉంటుంది. సో దీస్ రికార్డ్స్ రిక్వైర్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా కాన్ఫిడెన్షియాలిటీని మనం మెయింటైన్ చేయాలండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్. ఇన్సూరెన్స్ రిలేటెడ్ పిహెచ్ఐ ఇంక్లూడ్స్. ఈ ఇన్సూరెన్స్ కి సంబంధించిన పబ్లిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, పాలసీ నంబర్స్ కానీ, హెల్త్ ప్లాన్ డీటెయిల్స్ కానీ, పేమెంట్ రికార్డ్స్, పేషెంట్ కి సంబంధించిన పేమెంట్ రికార్డ్స్ కానీ, అండ్ కవరేజ్ ఇన్ఫర్మేషన్, ఎంత అమౌంట్ కవరేజ్ అయిద్దో ఆ కవరేజ్ ఇన్ఫర్మేషన్ కానీ. నో అన్ఆథరైజ్డ్ డిస్క్లోజర్స్ కెన్ రిజల్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్. అన్ఆథరైజ్డ్ గా ఎవరైనా డిస్క్లోజ్ చేస్తే
విచ్ లీడ్స్ టు ఫైనాన్షియల్ ఫ్రాడ్. ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ గా పరిగణించబడుతుందండి. ఓకే, నౌ ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్. ట్రీట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ట్రీట్మెంట్ రిలేటెడ్ పిహెచ్ఐ ఇంక్లూడ్స్. ఈ ట్రీట్మెంట్ కి సంబంధించిన పిహెచ్ఐ అనగా మెడికేషన్స్, పేషెంట్ కు ఉపయోగించిన మెడికేషన్స్ కానీ, థెరపీ సెషన్స్, పేషెంట్ ఏదైనా థెరపీ తీసుకుంటే థెరపీ సంబంధించిన సెషన్స్ అటెండ్ అయితే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, పేషెంట్కి ఏదైనా వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ప్రొసీజర్స్ ఏమైనా చేస్తే అవి కానీ, నౌ కేర్ ప్లాన్స్, పేషెంట్కి ఏదైనా కేర్ ప్లాన్ చేసినప్పుడు కానీ, పేషెంట్ ట్రీట్మెంట్కి సంబంధించిన ఏదైనా కేర్ ప్లాన్స్ ఇచ్చినప్పుడు కానీ, ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ కొంత వస్తాయి. ద ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ షుడ్ ఓన్లీ బి షేర్డ్ ఫర్ ఆథరైజ్డ్ హెల్త్ కేర్ పర్పసెస్. ఈ ట్రీట్మెంట్ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా ఓన్లీ బి షేర్డ్ ఫర్ ఆథరైజ్డ్ హెల్త్ కేర్ పర్పసెస్, పేషెంట్ యొక్క హెల్త్ కేర్ పర్పస్ మాత్రమే ఉపయోగించాలి. కానీ మిగతా విషయాల్లో ఈ చాలా ప్రొటెక్ట్ చేయాలండి. ట్రీట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ పిహెచ్ఐ కింద ఇంక్లూడ్ అయి ఉంటాయండి. నౌ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిహెచ్ఐ. అదనంగా పిహెచ్ఐకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం అండి. అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్. మిగతా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్ డేట్ ఆఫ్ బర్త్, పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, మెడికల్ రికార్డ్ నంబర్స్, మెడికల్ రికార్డ్ సంబంధించిన నంబర్స్ కానీ, టెలిఫోన్ నెంబర్, పేషెంట్ యొక్క టెలిఫోన్ నంబర్స్ కానీ, ఈమెయిల్ అడ్రసెస్, పేషెంట్కి సంబంధించిన ఈమెయిల్ అడ్రసెస్ కానీ, పేషెంట్ ఫోటోగ్రాఫ్స్, పేషెంట్ యొక్క ఫోటోగ్రాఫ్స్ కానీ, పేషెంట్ బయోమెట్రిక్ ఐడెంటిఫైయర్స్, బయోమెట్రిక్ ఏదైనా ఇస్తే తంబు కానీ ఫేషియల్ రికగ్నైజర్ కానీ ఇస్తే ఆ బయోమెట్రిక్ సంబంధించిన గుర్తులు కానీ, ఇవన్నీ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిహెచ్ఐ కింద మనం చెప్పుకోవచ్చండి. ఓకే, నౌ హెల్త్ కేర్ వర్కర్స్. ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో మస్ట్ హ్యాండిల్ ఆల్ పిహెచ్ఐ కేర్ఫుల్లీ. ఖచ్చితంగా ఈ పిహెచ్ఐని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి. హెల్త్ కేర్ వర్కర్స్ మస్ట్ హ్యాండిల్ ఆల్ పిహెచ్ఐ కేర్ఫుల్లీ. అన్ని రకాల పిహెచ్ఐని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలండి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్, కవర్డ్ ఎంటైటీస్ అండర్ హెచ్ఐపిఏఏ. ఎంటైటీస్ అండర్ హెచ్ఐపిఏఏ గురించి తెలుసుకుందామండి. ద ప్రైవసీ రూల్. ఈ ప్రైవసీ రూల్ ఏదైతే ఉందో అప్లైస్ టు ఆర్గనైజేషన్స్ నోన్ యాజ్ కవర్డ్ ఎంటైటీస్. ఈ ప్రైవసీ రూల్ అనేది, ప్రైవసీ రూల్ అప్లైస్ టు ఆర్గనైజేషన్స్ కి అప్లై చేయబడినప్పుడు ఆర్గనైజేషన్స్ కి అప్లై చేయబడ్డాన్ని నోన్ యాజ్ కవర్డ్ ఎంటైటీస్ అంటారండి. కవర్డ్ ఎంటైటీస్ అంటారు. నౌ కవర్డ్ ఎంటైటీస్, ఈ కవర్డ్ ఎంటైటీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ పిహెచ్ఐ. ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ పిహెచ్ఐని ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్టింగ్ పిహెచ్ఐ అండ్ కంప్లైయింగ్, ప్రొటెక్టింగ్ పిహెచ్ఐ అండ్ కంప్లైయింగ్ అండి. కంప్లైయింగ్, ప్రొటెక్టింగ్ పిహెచ్ఐ అండ్ కంప్లైయింగ్. నెక్స్ట్ పేజ్ అండి. ప్రొటెక్టింగ్ పిహెచ్ఐ అండ్ కంప్లైయింగ్ విత్ హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్. హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్ తో కవర్ చేయబడి ఉంటాయండి. నౌ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉన్నారో దే డెలివర్ మెడికల్ సర్వీసెస్ టు పేషెంట్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే అందరూ వస్తారండి, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, వీళ్ళందరినీ ఏమంటారంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటారు. ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే దే డెలివర్ మెడికల్ సర్వీసెస్ టు ద పేషెంట్ కి మెడికల్ సర్వీసెస్ అందిస్తారు. కాబట్టి వేటి ద్వారా? ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ లో పేషెంట్ కి మెడికల్ సర్వీసెస్ అందుతుంది, క్లినిక్ లో పేషెంట్ కి మెడికల్ సర్వీస్ అందుతుంది,
డాక్టర్స్ మెడికల్ సర్వీస్ అందిస్తారు, డెంటిస్ట్ మెడికల్ సర్వీస్ అందిస్తారు, నర్సెస్ మెడికల్ సర్వీస్ అందిస్తారు పేషెంట్ కి, అండ్ ఫార్మసిస్ట్ కూడా మెడికల్ సర్వీసెస్ అందిస్తాయండి. నౌ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఈ సర్వీసెస్ అందించినప్పుడు, మెడికల్ సర్వీసెస్ అందించినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ యొక్క బాధ్యత ఏంటంటే ప్రొటెక్ట్ పేషెంట్ రికార్డ్స్, ఖచ్చితంగా పేషెంట్ యొక్క ఈ హెల్త్ రికార్డ్స్ ని ప్రొటెక్ట్ చేయాలండి. ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ అసెస్, మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేని అదర్స్ ఈ ఆథరైజేషన్ చేసుకోకుండా మనం కాపాడాలి ఆ డీటెయిల్స్ మొత్తం. నెక్స్ట్ ట్రైన్ ఎంప్లాయ్ అబౌట్ ప్రైవసీ, ఒకవేళ కొత్త ఎంప్లాయీస్ ఎవరైనా వస్తే వాళ్ళని ముందుగానే ట్రైన్ చేయాలండి, ప్రైవసీగా ఉంచాలి పేషెంట్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ మెయింటైన్ సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, దీంతో పాటు సెక్యూర్ గా ఉండే కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని మెయింటైన్ చేయాలండి. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేటప్పుడు చాలా సెక్యూర్ గా జాగ్రత్తగా షేర్ చేసుకోవాలి హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అండ్ నౌ హెల్త్ ప్లాన్స్ ప్రొవైడ్ ఆర్ పే ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ హెల్త్ ప్లాన్స్ అనేవి ఇట్ విల్ ప్రొవైడ్ ఆర్ పే ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్ కోసం హెల్త్ ప్లాన్స్ ఏర్పరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన కంపెనీస్ అండి హెల్త్ ప్లాన్స్ మెయింటైన్ చేస్తాయండి. నౌ ఎంప్లాయర్ స్పాన్సర్డ్ హెల్త్ ప్లాన్స్ ఉంటాయి. నౌ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అండి హెల్త్ ప్లాన్స్ కి. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ హెల్త్ ప్లాన్స్, నౌ గవర్నమెంట్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు వీటన్నిటిలో కూడా హెల్త్ ప్లాన్స్ ప్రోగ్రెస్, లార్జ్ అమౌంట్ ఇన్ఫర్మేషన్, ఈ హెల్త్ ప్లాన్స్ లో ఎక్కువ మోతాదులో పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మస్ట్ ప్రొటెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రొటెక్ట్ చేయాలండి, కాపాడాలి బయటికి వెళ్లకుండా. ఓకే, నౌ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్. నెక్స్ట్ థింగ్ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ అండి. హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ పేజ్ లో. హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ గురించి తెలుసుకుందాం అండి. హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్. నౌ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ ప్రాసెస్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేస్తారు బిట్వీన్ ప్రొవైడర్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ లో దే విల్ ప్రాసెస్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ జరుగుతుంది బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ప్రొవైడర్స్ మధ్య. దేర్ ఫంక్షన్స్ ఇంక్లూడ్స్, వీటి ఫంక్షన్ ఏంటంటే క్లైమ్స్ ప్రాసెసింగ్ చేయటం కానీ, డేటాను కన్వర్షన్ చేసే విధానంలో కానీ, అండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కి సంబంధించిన పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. నౌ దే మస్ట్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఈ క్లెయిమ్ ప్రాసెసింగ్ జరిగినప్పుడు, డేటా కన్వర్జేషన్ జరిగేటప్పుడు, పేమెంట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు ఖచ్చితంగా దే మస్ట్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. డ్యూరింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయబడి ఉండాలండి. నౌ పెర్మిటెడ్ యూజెస్ ఆఫ్ పిహెచ్ఐ. ద ప్రైవసీ రూల్ ఏదైతే ఉందో allows certain uses of PHI without patient authorization. ఈ ప్రైవసీ రూల్ ద్వారా కొన్ని PHI ఉపయోగించి వితౌట్ పేషెంట్ ఆథరైజేషన్ వెన్ నెసెసరీ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్. వితౌట్ పేషెంట్ ఆథరైజేషన్ వెన్ నెసెసరీ ఫర్ హెల్త్ కేర్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తారండి. పర్మిటెడ్ ఉండాలి ఖచ్చితంగా. దీస్ పర్మిటెడ్ యూజ్ ఆర్ కాల్డ్ TPO. ఈ పర్మిటెడ్ ని ఏమని పిలుస్తారంటే TPO అని పిలుస్తారండి. T ఫర్ ట్రీట్మెంట్ అండి. ఈ PHI మే బి షేర్డ్ ఫర్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్స్, పేషెంట్ ఇన్ఫర్మేషన్ PHI ఎలా షేర్ చేస్తుందంటే డయాగ్నోసింగ్ ఇల్నెసెస్,
వ్యాధుల్ని గుర్తించడానికి కన్సల్టింగ్ స్పెషలిస్ట్ ని కన్సల్టింగ్ చేసే విషయంలో కానీ, ప్రిస్క్రైబింగ్ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసే విషయంలో కానీ, కోఆర్డినేటింగ్ పేషెంట్ కేర్ ని కోఆర్డినేషన్ చేసే విషయంలో కానీ, షేరింగ్ పిహెచ్ఐ ఫర్ ట్రీట్మెంట్. సో పిహెచ్ఐని ట్రీట్మెంట్ కోసం షేర్ చేయడం వల్ల ఇంప్రూవ్స్ పేషెంట్ అవుట్కమ్స్. పేషెంట్ యొక్క అవుట్కమ్ ని మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. ఓకే, ఈ పిహెచ్ఐని షేర్ చేయడం వల్ల ఫర్ ట్రీట్మెంట్ పర్పస్ మాత్రమే షేర్ చేయడం వల్ల ఇంప్రూవ్స్ పేషెంట్ అవుట్కమ్స్. పేషెంట్ యొక్క అవుట్కమ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. ఇంప్రూవ్స్ పేషెంట్ అవుట్కమ్. పేషెంట్ యొక్క అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఇంప్రూవ్స్ పేషెంట్ అవుట్కమ్. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ఇంప్రూవ్స్ పేషెంట్ అవుట్కమ్. పేషెంట్ యొక్క అవుట్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నెక్స్ట్ పి ఫర్ పేమెంట్. పిహెచ్ఐ మే బి యూస్డ్ ఫర్ పేమెంట్ యాక్టివిటీస్. ఈ పిహెచ్ఐ అనేది పేమెంట్ యాక్టివిటీస్ కోసం కూడా ఉపయోగించవచ్చండి. ఎలా అంటే ఎగ్జాంపుల్స్, ఇన్సూరెన్స్ క్లైమ్స్ చెందడానికి కానీ, మెడికల్ గా బిల్లింగ్ చేయడానికి కానీ, పేమెంట్ ని వెరిఫికేషన్ చేయడానికి కానీ, అండ్ కవరేజ్ డిటర్మినేషన్, కవరేజ్ ని గుర్తించడానికి ఎంత మోతాదులో కవరేజ్ అయిందో ఆ అమౌంట్ అంతా గుర్తించడానికి పిహెచ్ఐ అనేది ఉపయోగపడుతుందండి. సో ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలకు ఎలా సహాయపడతాయి అంటే రిసీవ్ రియంబర్స్మెంట్ రిసీవ్ చేసుకోవడానికి సహాయపడతాయండి. నెక్స్ట్ ఓ ఫర్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ అండి. హెల్త్ కేర్ ఆపరేషన్స్ అనగా అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ నీడెడ్ టు మేనేజ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. ఈ హెల్త్ కేర్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అండ్ నీడ్ టు మేనేజ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఈ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి విషయాల్లో హెచ్ఐపిఏ ఎలా సహాయపడుతుందంటే ఎగ్జాంపుల్స్, వర్క్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కొరకు, స్టాఫ్ ని ట్రైనింగ్ చేసే విషయంలో కానీ, అక్రెడిటేషన్ గుర్తింపు పొందే విషయంలో కానీ, హాస్పిటల్స్ అండి లేదా ఇన్సూరెన్స్ కంపెనీలు గుర్తింపు కొరకు కానీ, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్, ఆ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వర్కర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ పరీక్షించడానికి కానీ, అండ్ ఆడిటింగ్ చెకింగ్ చేయడానికి వచ్చిన విషయాల్లో కానీ ఈ హెచ్ఐపిఏ సహాయపడుతుందండి. దీస్ యాక్టివిటీస్ ఇంప్రూవ్, ఈ యాక్టివిటీస్ అనేది పిహెచ్ఐ యాక్టివిటీస్ అనేవి ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని క్వాలిటీతో చేయడానికి సహాయపడతాయండి. నౌ పేషెంట్ రైట్స్ అండర్ హెచ్ఐపిఏ. పేషెంట్ యొక్క రైట్స్ అండర్ హెచ్ఐపిఏ యాక్ట్ కింద తెలుసుకున్నామండి. ద ప్రైవసీ రూల్ గివ్స్ పేషెంట్ సెవరల్ ఇంపార్టెంట్ రైట్స్. ఈ ప్రైవసీ రూల్ ఏదైతే ఉందో ఇట్ విల్ గివ్స్ పేషెంట్ సెవరల్ ఇంపార్టెంట్ రైట్స్ రిగార్డింగ్ ద హెల్త్ ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా కొన్ని రకాల రైట్స్ ఉంటాయండి పేషెంట్ కి సంబంధించి హెచ్ఐపిఏ యాక్ట్ కింద. ఫస్ట్ థింగ్, రైట్ టు అసెస్ మెడికల్ రికార్డ్స్ ని అసెస్ చేసే అధికారం, హక్కు పేషెంట్ కు ఉంటుందండి. పేషెంట్ జనరల్లీ హ్యావ్ ద రైట్ టు, పేషెంట్ సాధారణంగా మెడికల్ రికార్డ్స్ ని అసెస్ చేసే హక్కు ఉంటుందండి. పేషెంట్ జనరల్లీ హ్యావ్ ద రైట్ టు, పేషెంట్ కి సాధారణంగా జనరల్ గా రైట్ ఉంటుందండి. నెక్స్ట్ పేజ్ అండి. పేషెంట్ జనరల్లీ హ్యావ్ ద రైట్ టు, రివ్యూ దేర్ రికార్డ్స్. పేషెంట్ తన రికార్డ్స్ తాను రివ్యూ చేసుకునే హక్కు పేషెంట్ కు ఉంటుంది. అబ్టైన్ కాపీస్ ఆఫ్ మెడికల్ రికార్డ్స్ కి సంబంధించిన కాపీస్, అదనంగా జిరాక్స్ కాపీస్ తీసుకునే హక్కు పేషెంట్ కు ఉంటుంది. దిస్ హెల్ప్స్ పేషెంట్, ఇది పేషెంట్ కి ఎలా సహాయపడుతుందంటే అండర్స్టాండ్ దేర్ హెల్త్ కండిషన్స్, పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్స్ ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మానిటర్ ట్రీట్మెంట్ ని మానిటర్ చేయడానికి సహాయపడుతుంది.
పార్టిసిపేట్ ఇన్ హెల్త్ కేర్ డెసిషన్స్. హెల్త్ కేర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ఈ రైట్ టు అసెస్ మెడికల్ రికార్డ్స్ అనేది పేషెంట్కి సహాయపడుతుందండి. పార్టిసిపేట్ ఇన్ హెల్త్ కేర్ డెసిషన్స్ తీసుకునే విషయంలో ఈ మెడికల్ రికార్డ్స్ సంబంధించి పేషెంట్స్కి హక్కు ఉంటుందండి. నెక్స్ట్, రైట్ టు రిక్వెస్ట్ కరెక్షన్స్. పేషెంట్స్ మే రిక్వెస్ట్ కరెక్షన్స్ అండి. పేషెంట్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు అండి కరెక్షన్స్ కోసం. ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్యాక్యురేట్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్యాక్యురేట్ సరిగా లేకపోయినా, ఆర్ ఇన్కంప్లీట్ గా ఉన్నా అది కంప్లీట్ చేయించుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. అవి కరెక్ట్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్కరెక్ట్ పర్సనల్ డీటెయిల్స్, పేషెంట్ యొక్క డీటెయిల్స్ ఏదైనా ఇన్కరెక్ట్ గా చేస్తే అవి కరెక్ట్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగితే అవి కరెక్షన్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఇన్ఫర్మేషన్ సమాచారం మిస్సింగ్ అవుతే అది కరెక్షన్ చేసుకునే రైట్ పేషెంట్కి ఉంటుందండి. నౌ యాక్యురేట్ రికార్డ్స్ ఇంప్రూవ్ పేషెంట్ సేఫ్టీ. యాక్యురేట్ రికార్డ్స్ అనేవి ఇట్ విల్ ఇంప్రూవ్ పేషెంట్ సేఫ్టీ అండి. కరెక్ట్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ పేషెంట్ సేఫ్టీని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. నౌ రైట్ టు రిసీవ్ ప్రైవసీ నోట్స్. ప్రైవసీ నోటీస్ రిసీవ్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుందండి. నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు మస్ట్ ప్రొవైడ్స్ పేషెంట్స్ విత్ ప్రైవసీ నోటీస్. ఖచ్చితంగా ప్రైవసీ నోటీస్ పేషెంట్ పొందే హక్కు ఉంటుందండి. ఎక్స్ప్లెయినింగ్ హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్, ఎలా పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉపయోగించారు, పేషెంట్ రైట్స్ గురించి చెప్పటం, ఆర్గనైజేషన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి వివరించడం. దీస్ నోటీస్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ. ఈ నోటీస్ ద్వారా మనం ట్రాన్స్పరెన్సీగా డీటెయిల్స్ అందించడానికి సహాయపడుతుందండి. నౌ రైట్స్ టు నో హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూజ్డ్. పేషెంట్కి ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోరో తెలుసుకునే హక్కు ఉంటుందండి. నౌ పేషెంట్ హ్యావ్ ద రైట్ టు నో హౌ దేర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ మే బి యూజ్డ్ ఆర్ షేర్డ్. పేషెంట్కి హక్కు ఉంటుంది పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేశారు, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకొరకు ఉపయోగించారు, ఇవన్నీ తెలుసుకునే హక్కు ఉంటుంది. దిస్ ఇంక్రీజెస్ పేషెంట్ కాన్ఫిడెన్స్. దీనివల్ల పేషెంట్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద హెల్త్ కేర్ సిస్టమ్స్ లో పేషెంట్ యొక్క కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవడానికి సహాయపడుతుందండి. దిస్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అండి, ప్రైవసీ రూల్ రెస్పాన్సిబిలిటీస్. నౌ ప్రొటెక్టింగ్ పేషెంట్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్. ఎవరైతే హెల్త్ కేర్ లో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి పేషెంట్ ప్రైవసీని కాపాడటం అనేది. నౌ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. ఆరోగ్య వ్యవస్థల యొక్క పాత్ర ప్రైవసీ విషయంలో. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ షుడ్ డెవలప్ ప్రైవసీ పాలసీస్. ఆరోగ్య వ్యవస్థలు ప్రైవసీ పాలసీస్ని డెవలప్ చేయాలి. ట్రైన్ ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రైన్ చేయాలి ప్రైవసీ విషయంలో. ప్రొటెక్ట్ పేషెంట్ రికార్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి ప్రాపర్గా. మానిటర్ హెచ్ఐపిఏకి సంబంధించిన కంప్లైంట్స్ని గమనిస్తూ ఉండాలి. రిపోర్ట్ ప్రైవసీ ఇన్సిడెంట్స్ వెన్ రిక్వైర్డ్. ఎప్పుడైనా ప్రైవసీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేయాలండి. స్ట్రాంగ్ ప్రైవసీ ప్రోగ్రామ్స్ బిల్డ్ పేషెంట్ ట్రస్ట్. మనం గనక స్ట్రాంగ్ ప్రైవసీ ప్రోగ్రామ్స్ని బిల్డ్ చేస్తే ఖచ్చితంగా పేషెంట్ ట్రస్ట్ని పొందొచ్చండి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెడికల్ కోడర్స్ యొక్క బాధ్యత తెలుసుకుందామండి. సో పేషెంట్ ప్రైవసీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ ప్రైవసీకి సంబంధించి యాజ్ ఏ మెడికల్ కోడర్గా మన బాధ్యత ఏంటో తెలుసుకుందాం. మెడికల్ కోడర్స్ ఫ్రీక్వెంట్లీ వర్క్ విత్ పిహెచ్ఐ. మెడికల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెడికల్ కోడర్స్ ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా పిహెచ్ఐతో వర్క్ చేస్తూ ఉంటారు. దే షుడ్ అటువంటి సమయంలో మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. ఖచ్చితంగా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి.
దే షుడ్ మెయింటైన్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనాథరైజ్డ్ అవ్వకుండా, పేషెంట్ ఇన్ఫర్మేషన్ అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయాలండి. దే షుడ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ, ఖచ్చితంగా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి. అసెస్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్, అవసరమైన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే అసెస్ చేయాలి, అనవసరమైన ఇన్ఫర్మేషన్ ని అసెస్ చేయకూడదండి. అసెస్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ఫాలో ఆర్గనైజేషనల్ పాలసీస్. ఖచ్చితంగా హెల్త్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ పాలసీస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండాలి. మెడికల్ కోడర్స్ ఫాలో ఆర్గనైజేషనల్ పాలసీస్, ఆర్గనైజేషన్స్ సంబంధించిన పాలసీస్ అన్ని ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్, ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. దీంతో పాటు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ని ప్రొటెక్ట్ చేసేలా ఉండాలండి. దే హ్యాస్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మెడికల్ కోడర్స్ షుడ్ నెవర్ డిస్క్లోజ్. మెడికల్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ నెవర్ డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఆథరైజేషన్. ఎటువంటి ఆథరైజేషన్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ ని డిస్క్లోజ్ చేయకూడదండి, బయట పెట్టకూడదు. ఆథరైజేషన్ ని ప్రొటెక్ట్ గా ఉంచాలి కానీ డిస్క్లోజ్ చేయకూడదు. నౌ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ యొక్క బాధ్యత. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ బిల్డింగ్ ప్రొఫెషనల్స్. నౌ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాండిల్ సెన్సిటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్. ఈ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యాండిల్ సెన్సిటివ్ హెల్త్ కేర్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్. ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఏదైతే ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలండి. ప్రైవసీ ప్రొటెక్ట్ చేసే విషయంలో దే డ్యూటీస్ ఇంక్లూడ్స్, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే సెక్యూర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ని సెక్యూర్ గా చేయాలండి. జాగ్రత్తగా క్లెయిమ్ ప్రాసెసింగ్ జరిగేలా చూసుకోవాలి. ప్రొటెక్టింగ్ పేషెంట్ యొక్క ఐడెంటిటీస్ ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. పేషెంట్ యొక్క గుర్తింపును ఖచ్చితంగా కాపాడాలి. మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఖచ్చితంగా కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాలి. అండ్ ఫాలోయింగ్ హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్, ఖచ్చితంగా హెచ్ఐపిఏ యాక్ట్ కింద రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పాటించాలి. నో ప్రాపర్ గా హ్యాండ్లింగ్ చేయడం వల్ల రెడ్యూసెస్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్. ఫ్రాడ్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ మిస్టేక్స్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అండి. ఫ్రాడ్ జరగకుండా కాపాడుకోవచ్చు, మిస్టేక్స్ జరగకుండా కాపాడుకోవచ్చు అండి. రెడ్యూసెస్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్. ఎర్రర్స్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు అండి. రెడ్యూసెస్ ఫ్రాడ్ అండ్ ఎర్రర్స్. ఫ్రాడ్ మరియు ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయొచ్చు. నో ప్రాక్టికల్ ప్రైవసీ ఎగ్జాంపుల్స్. చెప్పుకుందాం. అండర్స్టాండింగ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవటం వలన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అప్లై హెచ్ఐపిఏ కరెక్ట్లీ. ప్రాక్టికల్ గా మనం ఈ సిచ్యువేషన్స్ మనం తెలుసుకోవటం వల్ల హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ గా మనకు ఎలా సహాయపడతాయి అంటే అప్లై హెచ్ఐపిఏ కరెక్ట్ గా మనం హెచ్ఐపిఏ అప్లై చేయడానికి సహాయపడతాయండి. ఎగ్జాంపుల్ 1, ప్రొటెక్టింగ్ పేషెంట్ రికార్డ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో తెలుసుకుందాం ప్రాక్టికల్ గా. ఏ మెడికల్ కోడర్ ఎవరైతే ఉన్నారో రివ్యూయింగ్ పేషెంట్ రికార్డ్స్ ఎలా రివ్యూ చేయాలంటే లాగిన్ టు సెక్యూర్ సిస్టమ్స్. రివ్యూ చేసుకునేటప్పుడు లాగిన్ టు సెక్యూర్ సిస్టమ్స్ ద్వారా లాగిన్ అవ్వాలండి. లాక్ ద కంప్యూటర్ వెన్ లీవింగ్ ద వర్క్ స్టేషన్. తన వర్క్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా కంప్యూటర్ సిస్టమ్ కి లాక్ వేయాలండి. పాస్వర్డ్ పెట్టుకొని లాక్ వేయాలండి సిస్టమ్ కి. అసెస్ ఓన్లీ నెసెసరీ రికార్డ్స్. ఏవైతే అవసరమైన రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే మెడికల్ కోడర్స్ గా మనం అసెస్ చేయాలి. అవాయిడ్ అన్ఆథరైజ్డ్ షేరింగ్.
అనాథరైజ్డ్ గా ఎవ్వరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకుండా మనం నివారించాలి. అవాయిడ్ అనాథరైజ్డ్ షేరింగ్, అనాథరైజ్డ్ గా షేరింగ్ జరగకుండా నివారించాలి. నౌ దీస్ ప్రాక్టీస్ హెల్ప్స్ ప్రొటెక్ట్ పిహెచ్ఐ. ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల పిహెచ్ఐని ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడతాయండి. దీస్ ప్రాక్టీసెస్ ఇలా చేయటం వల్ల హెల్ప్ ప్రొటెక్ట్ పిహెచ్ఐని ప్రొటెక్ట్ చేయొచ్చు. నవ్ ఎగ్జాంపుల్ టు కాన్ఫిడెన్షియల్ కోడింగ్ ప్రాక్టీసెస్. ఎగ్జాంపుల్ టు కాన్ఫిడెన్షియల్ కోడింగ్ ప్రాక్టీసెస్ అండి. ఏ మెడికల్ కోడర్ షుడ్ నెవర్, మెడికల్ కోడర్ గా మనం ఎప్పుడూ కూడా నెవర్ డిస్కస్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ ప్లేసెస్ లో డిస్కస్ చేయకూడదు. నెక్స్ట్, షేర్ రికార్డ్స్ విత్ అనాథరైజ్డ్ ఇండివిడ్యువల్స్. గుర్తింపు లేని ఇండివిడ్యువల్స్ తో ఎట్టి పరిస్థితుల్లో రికార్డ్స్ షేర్ చేసుకోకూడదండి. గుర్తింపు లేని వ్యక్తులతో, అన్ప్రొఫెషనల్స్ తో ఎప్పుడు కూడా రికార్డ్స్ ని షేర్ చేయకూడదు. నెక్స్ట్, లీవ్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్అటెండెడ్. ఏవైతే కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో సో అవి లీవ్ చేయాలండి. లీవ్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్అటెండెడ్. నెక్స్ట్, యూస్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ పర్సనల్ రీజన్స్. పర్సనల్ రీజన్ కోసం పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకోకూడదు. పర్సనల్ రీజన్స్ కొరకు పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని యూజ్ చేసుకోకూడదండి. నౌ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇలా పేషెంట్ కి సంబంధించిన విషయాల్లో కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఈజ్ బోత్ ఎథికల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ. ఖచ్చితంగా ఇది ఎథిక్ అండి, న్యాయంగా మనం పాటించాల్సిన రూల్ ఇది. ఈజ్ బోత్ అండ్ ఎథికల్, న్యాయంగా పాటించాల్సిన విషయం, అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ కూడా, లీగల్ గా మన బాధ్యత కూడా. నెక్స్ట్, బెనిఫిట్స్ ఆఫ్ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ ఫర్ పేషెంట్స్. హెచ్ఐపిఏఏ ప్రైవసీ అనేది పేషెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందామండి. ఉపయోగాలు: బెటర్ ప్రైవసీ ప్రొటెక్షన్ అండి. బెటర్ గా ప్రైవసీ ప్రొటెక్షన్ చేయబడటానికి ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ గ్రేటర్ కంట్రోల్ ఓవర్ హెల్త్ ఇన్ఫర్మేషన్. హెల్త్ ఇన్ఫర్మేషన్ సంబంధించి గ్రేటర్ గా కంట్రోల్ పెంచుకోవచ్చు. ఇంక్రీజ్ ట్రస్ట్ ఇన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మీద పేషెంట్ యొక్క నమ్మకం ఇంక్రీజ్ అవుతుందండి. నెక్స్ట్, ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి ఎలా సహాయపడుతుందంటే ఈ ప్రైవసీ రూల్ అనేది స్టాండర్డ్ ప్రైవసీ ప్రాక్టీసెస్. స్థిరమైన ప్రైవసీ ప్రాక్టీసెస్ పాటించడానికి హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి హెచ్ఐపిఏ యాక్ట్ సహాయపడుతుంది, రూల్ అండి. నెక్స్ట్, బెటర్ పేషెంట్ రిలేషన్షిప్స్. పేషెంట్ రిలేషన్షిప్స్ ని బెటర్ గా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. నవ్ ఇంప్రూవ్ కంప్లియన్స్. దీంతో పాటు కంప్లియన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఫర్ మెడికల్ కోడర్స్ అండ్ బిల్డింగ్ ప్రొఫెషనల్స్. మెడికల్ కోడర్స్ మరియు బిల్డింగ్ ప్రొఫెషనల్స్ కి ఈ రూల్ ఎలా సహాయపడుతుందంటే ప్రైవసీ రూల్ క్లియర్ క్లియర్ గా ప్రైవసీ గైడ్ లైన్సెస్ ని మనం పాటించడానికి ఉపయోగపడుతుంది. సెక్యూర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు సెక్యూర్ గా చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ. ప్రొఫెషనల్ గా అకౌంటబిలిటీగా ఉండడానికి సహాయపడుతుందండి. ఫర్ హెల్త్ కేర్ సిస్టమ్స్. హెల్త్ కేర్ సిస్టమ్స్ కి ఎలా సహాయపడుతుందంటే ఈ ప్రైవసీ రూలు ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ అందించడానికి, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అండ్ రెడ్యూస్డ్ ప్రైవసీ వైలేషన్స్. ప్రైవసీకి సంబంధించిన వైలేషన్స్ తగ్గించడానికి ఈ ప్రైవసీ రూల్ ఉపయోగపడుతుందండి. నౌ వీ విల్ సీ క్విక్ రివిజన్ పాయింట్స్. కీ ఫ్యాక్ట్స్. నౌ హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ ప్రొటెక్ట్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. హెచ్ఐపిఏఏ ప్రైవసీ రూల్ అనేది ఎందుకు ఏర్పరచారంటే మెయిన్ కారణం ప్రొటెక్ట్స్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్. పేషెంట్ యొక్క హెల్త్ ఇన్ఫర్మేషన్ కాపాడటానికి ఏర్పరచారండి ఈ రూల్ ని. పిహెచ్ఐ మీన్స్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. పిహెచ్ఐ అనగా ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అని అర్థం. నౌ పిహెచ్ఐ కెన్ బి రిటన్. పిహెచ్ఐ అనేది రిటన్ చేతి ద్వారా రాయొచ్చు, ఎలక్ట్రానిక్ గా రాయొచ్చు, ఆర్ వెర్బల్ గా రాయొచ్చు అండి. మాట్లాడటం ద్వారా కూడా చేయొచ్చండి. పిహెచ్ఐ కెన్ బి రిటన్ రాసే విధానం, ఎలక్ట్రానిక్ విధానంలో కానీ, ఆర్ వెర్బల్ విధానంలో కానీ చేయొచ్చండి. పిహెచ్ఐ కెన్ బి రిటన్, ఎలక్ట్రానిక్ ఆర్ వెర్బల్ గా చేయొచ్చండి. నెక్స్ట్ పేజ్ చూద్దామండి.
PHI can be. Now PHI, the privacy rule applies to cover entities. Privacy rule అనేది అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. PHI మే బి యూస్డ్ ఫర్, ఈ పిహెచ్ఐని ఎందుకు ఉపయోగిస్తారంటే ఫర్ ట్రీట్మెంట్, పేమెంట్ అండ్ హెల్త్ కేర్ ఆపరేషన్స్ లో టీపీఓగా ఉపయోగిస్తారండి. నౌ కవర్డ్ ఎంటైటీస్, ఈ పిహెచ్ఐని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎక్కువగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ, హెల్త్ ప్లాన్స్ విషయంలో కానీ, అండ్ హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ విషయంలో కానీ ఉపయోగిస్తారు. నౌ పేషెంట్స్ యొక్క రైట్స్ గురించి ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నామండి. రైట్ టు అసెస్ రికార్డ్స్ అసెస్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. రైట్ టు రిక్వెస్ట్ కరెక్షన్స్ కి సంబంధించి రిక్వెస్ట్ చేసుకుని ఆ కరెక్షన్ చేయించుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. రైట్ టు రిసీవ్ ప్రైవసీ నోటీస్ రిసీవ్ చేసుకునే హక్కు పేషెంట్కి ఉంటుంది. నౌ రైట్ టు నో హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్డ్, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకునే హక్కు పేషెంట్ ఉంటుందండి. రైట్ టు నో హౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్డ్, ఎలా ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకుంటున్నారో పేషెంట్ తెలుసుకునే హక్కు ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అండి. రైట్ టు నో హౌ టు ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్డ్. నౌ రెస్పాన్సిబిలిటీస్ ప్రొటెక్ట్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఈ హెచ్ఐపిపిఏ కింద ప్రైవసీ రూల్ని ఉపయోగించడం వల్ల ఇట్ విల్ ప్రొటెక్ట్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్ గా మనం కాపాడొచ్చండి. అసెస్ ఓన్లీ నెసెసరీ ఇన్ఫర్మేషన్, ఓన్లీ అవసరమైన ఇన్ఫర్మేషన్ మాత్రమే అసెస్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నౌ ఫాలో హెచ్ఐపిఏ పాలసీస్, ఖచ్చితంగా ప్రైవసీ రూల్లో హెచ్ఐపిఏ పాలసీస్ అన్ని పాటించాలి. నౌ సెక్యూర్ పేషెంట్ రికార్డ్స్, పేషెంట్ యొక్క రికార్డ్స్ అన్ని కూడా సెక్యూర్ గా ఉంచాలండి. నౌ వి విల్ కమ్ టు కన్క్లూజన్. ద హెచ్ఐపిఏ ప్రైవసీ రూల్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిషెస్ నేషనల్ స్టాండర్డ్స్ అండి. నేషనల్ స్టాండర్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటుంది ఫర్ ప్రొటెక్టింగ్ పేషెంట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ కి సంబంధించిన హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ, అండ్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసే విషయంలో కానీ ఇన్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థల్లో. నౌ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్, పిహెచ్ఐ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇంక్లూడ్స్ పేషెంట్స్ నేమ్స్, ఈ పేషెంట్ నేమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రొటెక్ట్ చేయబడతాయి. అడ్రసెస్, పేషెంట్ యొక్క అడ్రస్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. మెడికల్ రికార్డ్స్, పేషెంట్ యొక్క మెడికల్ రికార్డ్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇన్సూరెన్స్ డీటెయిల్స్, పేషెంట్ సంబంధించిన ఇన్సూరెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. నో పేషెంట్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ యొక్క సమాచారం ప్రొటెక్ట్ చేయబడుతుంది. అండ్ అదర్ ఐడెంటిఫైబుల్ హెల్త్ డేటా, గుర్తించదగిన హెల్త్ డేటా ఏదైతే ఉందో ఈ పేషెంట్ కి సంబంధించిన అన్ని కూడా సేఫ్ గా ప్రొటెక్ట్ చేయబడతాయండి. ఓకే, ఇది హెచ్ఐపిఏ ప్రైవసీ రూల్ అండి. ఈరోజు మనం చెప్పుకుంది హెచ్ఐపిఏ ప్రైవసీ రూల్ గురించి తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.